హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను లోటస్ కుందన్స్ అనేవి లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి, ఇంకా లుక్ వైజ్లో కూడా ఇంకా బాగున్నాయి. అందుకోసమని కుందన్స్ మాత్రం ఎట్లా అతికించుకున్నాను అనేది ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఎందుకంటే అది కొందరు చూడొచ్చు, కొందరు చూడకపోవచ్చు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోండి. నేనైతే ఫస్ట్ థ్రెడ్ని చుట్టేసుకున్నాను. ఇది కట్ బ్యాంగిల్ అనమాట, 4 కట్ బ్యాంగిల్ అలా అంటారు కదా, అలా కట్ బ్యాంగిల్. ఇది కర్వ్ షేప్ బ్యాంగిల్ కాదు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 7000 గ్లూ అనేది లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ గ్లూ కాకుండా ఇట్లా నార్మల్ గ్లూతో కూడా పెట్టుకోవచ్చు. అంటే కుందన్స్ అంటించుకునే గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూతో కూడా మనము వీటిని అంటించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ యూస్ చేసినా వాటర్లో మాత్రం అస్సలు యూస్ చేయకూడదు. అంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కానీ, హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, ఇంకా సామాన్లు తోమేటప్పుడు కానీ అస్సలు తడవకుండా చూసుకోండి. ఎందుకంటే వీటికి గమ్ అంటిస్తాం కదా, ఇదనే కాదు గ్లూ అంటించినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా షేప్ కూడా అవుట్ అయిపోతుంది అనమాట కొంచెం తడిసినా. అందుకని చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను. ఇంకా నేను గ్లూ తోటే మొత్తం చేసుకున్నాను అనమాట వీటినైతే. ఇంకా ఒక్క పేరు వచ్చేసి ఇది నేను 90 రూపీస్కి సేల్ చేశాను అనమాట. ఇంతకు ముందుకు చూపించిన వీడియోస్లో కూడా నేను 6 బ్యాంగిల్స్ వరకు ఉంటాయి, వాటినైతే 150 వరకు సేల్ చేశాను. మీకు సేలింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, కొందరు కొన్ని రేట్స్ అమ్ముతారు, అందుకోసం అని చెప్తున్నానంటే మనకి హెవీగా పెట్టే కుందన్స్ ఉన్నా, లేదంటే హెవీగా మనము ఆర్డర్ చేసినా కూడా మనకు ఒక్కొక్క రేట్ ఉంటుంది. నేనైతే సింపుల్ వర్కే చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత పడుతుందో అంతవరకే తీసుకున్నాను, ఎక్కువ కాదు. మార్జిన్లోనే తీసుకుంటున్నాను అనమాట. చేసిన దానికి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ నార్మల్ కుందన్స్లోనే తీసేసుకున్నాను, గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టుకొని. ఇంకా లోటస్ అంటే పింక్ షేడ్లోనే ఉంటుంది కదా, అందుకోసమని పింక్ కలర్ కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనము గ్లూ పెట్టుకొని 2 సైడ్స్ ఆకుల్లాగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ లాగా కావాలి కాబట్టి లోటస్ అనేది ఫస్ట్ 3 కుందన్స్ అటువైపు ఇటువైపు మధ్యలో ఒకటి పెట్టుకొని మళ్ళీ పైనుంచి మళ్ళీ గ్లూ అనేది పెట్టుకొని 2 కుందన్స్ అనేవి మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే ఆరిన తర్వాత మళ్ళీ సరి చేయలేం కదా, అందుకని గ్లూ ఉన్నప్పుడే మనము సరి చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో నేను ఒక వైట్ కలర్ది స్టోన్ అనేది పెట్టేసుకున్నాను. అప్పుడు లుక్ వైజ్లో ఇంకా హైలైట్ అనిపిస్తుందని పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా నేను 6 పెట్టుకున్నాను బ్యాంగిల్కి మొత్తం. ఇంకా మధ్య మధ్యలో ఒక్కొక్క కుందన్ పెట్టుకున్నాను, ఇంకా హైలైట్ అయిందనమాట. మనము ఇంకొంచెం క్రియేటివిటీని యూజ్ చేస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే కొందరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయిన వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ లుక్లో ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, చూసేయండి. మొత్తం అంటించిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా మనము ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇది మనము అటువైపు ఇటువైపు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా మధ్యలో చెప్పాను కదా వేరే కలర్ అంటించుకున్నాను, కాకపోతే అది కూడా గ్రీన్లోనే కలిసిపోయింది. ఇది చాలా థిక్ గ్రీన్ అనమాట. నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెంటనే వీడియో అనేది మీ వరకు వచ్చేసింది. థ్యాంక్ యూ.